శిలువ మీద నా రక్త తర్పణ. విశ్రాంతి దినం నేను మీకు ఇవ్వబోయే విడుదలకు సూచన. మనుష్య కుమారుడు విశ్రాంతి దినం వరకు ప్రభువై ఉన్నాడు. అలా మీరు గమనిస్తే మత్తయి సువార్తలో యేసు చెప్పినవన్నీ కూడా వాళ్ళు బోధించినటువంటి మత సంబంధమైన ఆచారాలకి కట్టుబాట్లకి భిన్నమైనవిగా వాళ్ళకి అనిపించినాయి. అనిపించినప్పుడు మాయ్ వింటున్నావా? స్తోత్రం చెప్పు, చెప్పు, గట్టిగా చెప్పు, లేకపోతే పెద్దగా అరుస్తా ఎగిరి పడతారు. కోటం అయిందాక ఇక మత్తు రాదు. ఇప్పటి నుంచి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ పరంపరలో వాళ్ళని 7 సార్లు పాయింట్అవుట్ చేశారు. ఇంత స్పష్టంగా ఎదిగుండి కూడా మీరు నాకు రివర్స్ వస్తున్నారు కనుక మీ నాశనానికి మీరే పాత్రులురా, మీరు నరక పాత్రులు అని వాళ్ళని గద్దిస్తూ మత్తయి సువార్త 23వ అధ్యాయములో 13వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా అంటాడు. చూడు, అన్నాడా? 13లో అంటాడు అయ్యో, 15లో అంటాడు మళ్ళీ అయ్యో, 16లో అంటాడు అయ్యో అంధులైన మార్గదర్శకులారా అని 3, 4వది 23లో అంటాడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా. ఓకే, 5, 24వ వచనంలో అంటాడు అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండాన్నట్లు వడియగట్టి ఒంటిని మృంగువారు మీరే. ఏమండి? సరే, దాన్ని పక్కన పెడితే ఇప్పటికి ఎన్ని అయినాయి? 1, 2, 3, 4. ఏమండి? 5వది అంధులైన మార్గదర్శకు 24 వచ్చిన. ఇప్పుడు 27 మర్చిపోయి 25 కూడా ఉన్నాడు. ఈ ఒక 3 పైన 4 7, అది కూడా కలుపుకుంటే 8. అది వద్దులే, 7 చేసుకుందాం ఫైనల్లో. ఫస్ట్ 13వ వచనం 1, 15వ వచనం 1, 16వ వచనం 1, 3 అయినాయా? 23వ వచనం 1, 4, 25వ వచనం 1, 5, 27వ వచనం 1, 6, 29వ వచనం 1, 7. ఒకటి ఎక్కువ కానీ ఒకటి తక్కువ కానీ కాకుండా 7 టైమ్స్ వాళ్ళని హెచ్చరించాడు ఆయన. ఈ 7 సార్లు కూడా ఆయన అయ్యో అన్నాడు. అయ్యో అని నేనన్నట్టల్లా, అయ్యో అనే పదం ఎప్పుడు వాడతాం తెలుసా? చాలా ఘోరము జరిగినప్పుడు అయ్యో అని, చాలా వేదనతో మన బాధతో ఉన్నప్పుడు అయ్యో ఎంత పని జరిగింది అయ్యో అని, ఆ అయ్యో అని ఆ వేదనాయుతమైనటువంటి వాక్కు చాలా ఘోరమైన దుఃఖంలో ఉన్నప్పుడు వచ్చింది. నా ప్రభు ఆ శాస్త్రులు పరిసయ్యుల గురించి 7 మార్లు దుఃఖపడ్డాడు. 7 మార్లు అయ్యో అయ్యో. మీరు లేఖనాలు ఎరిగిన వాళ్ళు, మతనిష్ట కలిగిన వాళ్ళు, కానీ మీరు నరకానికి పోతారా అన్నాడు. ఎందుకో తెలుసా? లేఖనాలు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చాయో, ఎలా ఉండమన్నాయో ఆ వ్యక్తిని గుర్తుపట్టలేదు. ఆ చెప్పిన విధంగా మీరు నడవను లేదు. ఒక ఆచారాన్ని రూపొందించి, ఒక మతాన్ని కల్పించి, ఒకని మీ మతములో కలుపుకోవటానికి భూమి ఎంత చుట్టి వస్తారు. అది మన మూలవాక్యం. ఒకని మీ మతంలో కలుపుకోవటానికి భూమి ఎంతవరకు చుట్టొస్తారో వాడిని మీ మతంలో కలుపుకుంటారు. వాడిని మీకంటే ఎన్నింతలుగా ఆయన పట్ల పెద్ద చెప్పా 2 అంతలుగా నరకపాత్రుని చేస్తారన్నాడు. సరే, ఇప్పుడు 7 సార్లు ఏమని గద్దించాడో మనకు వద్దులే. మనం